వెల్కమ్ టు శివ కాంపిటేటివ్ షార్ట్కట్స్ అండి. నా పేరు జి రామారావు. ఈరోజు నేను మన రైల్వేలో ఎక్కువగా వచ్చేటువంటి ఫిజిక్స్లో మనకి చలనంపై వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కోసం డిస్కస్ చేయడానికి వచ్చానండి. నవేడేస్ ఎక్కువ ఏంటంటే ఫిజిక్స్ లెక్కలు ఇస్తున్నాడు కానీ ఎలా ఇస్తున్నాడు మనం ఆ బేసిక్ తెలుసుకోకుండా కాంపిటేటివ్లోకి వెళ్తున్నాము. ఫిజిక్స్లో ఎక్కువగా 9th క్లాస్లో ఉన్నాయి లెక్కలన్నీ కూడా. అందులో చలనంకి, నెక్స్ట్ శక్తి, పని ఇవన్నీ ఉన్నాయి. ఇందులో మనం ఈరోజు చలనంపై వచ్చే ప్రాబ్లమ్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఓకే, టాపిక్లోకి వెళ్దామండి. చలనము దానిపైన వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అంటే దేనికోసం ఇది చెప్తున్నామంటే మనం ఫిజిక్స్ అందరూ చదువుకుని వెళ్తారు కానీ గ్రూప్ డి మీకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మీద ఇస్తున్నాడు మనకి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఈ చలనం మీద వచ్చేసరికి ఆడు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేసరికి మనం లెక్కలు చూడగానే కొద్దిగా మనకి భయం వస్తుంది అనమాట. అది లేకుండా ఎలా చేయాలి మనం చూద్దామండి. మనం ఇంకా చిన్నపిల్లలకు కాకుండా డైరెక్ట్గా సిలబస్లోకి కంటెంట్లోకి వెళ్ళిపోదామండి. జనరల్గా అయితే బేసిక్ అనేవి ఉంటాయంటే మనం జనరల్గా ఎప్పుడు నేర్చుకునేది వేగము లేదా చలనం అనేటప్పటికి ఏంటంటే మీటర్ పర్ సెకండ్, కిలోమీటర్ పర్ అవర్ అని ఉంటుంది. అందులోకి ఎప్పుడు కూడా మనకి ఇచ్చే జనరల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నది మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చండి, లేదా మీటర్ పర్ సెకండ్లో ఉన్నదాన్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చండి అనేసి ఇస్తాడు. అది మనకు తెలిసింది. జస్ట్ కొన్ని నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి కొన్ని కామన్ సిద్ధాంతాలు కొంచెం చెప్పుకుందాం. ఎక్కడైనా మనకి ఇచ్చేటప్పుడు కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చేటప్పుడు దాన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చేటప్పుడు అందరికీ తెలిసే ఉంటుందండి, తెలియని వాళ్ళు చూడండి. మీటర్ పర్ సెకండ్లో మార్చేటప్పుడు దీన్ని ఏది ఇస్తే దాన్ని 5/18తో గుణిస్తుందండి. ఇలా గుణించిన తర్వాత కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చడం అవుతుంది. అది మనకు తెలిసిందే. నెక్స్ట్ రెండో థింగ్ ఏంటంటే సేమ్ దాని ఆపోజిట్, మీటర్ పర్ సెకండ్లో ఉన్నదాన్ని కిలోమీటర్ పర్ అవర్లోకి ఎలా మార్చాలనేటప్పుడు దీనికి ఇదే ఎక్స్ని 18/5తో మారుస్తాం. ఇలా మార్చేటప్పుడు కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నదాన్ని మీటర్ పర్ అవర్లో మార్చేటప్పుడు x × 5/18లో మార్చుకుంటే ఇలా మారుతుంది. ఇది కామన్గా అందరికీ తెలిసిందే. సో ఇంతవరకు ఎవరిమైనా చేస్తాం. ఓకేనా, ఇది బేసిక్ గుర్తుంచుకోండి. గుర్తుంచుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ 9th క్లాస్లో మనకి చలనం మీద ప్రాబ్లమ్స్ ఇచ్చాడండి. 9th క్లాస్లో మనకి ఈ చలనం అనే దాని మీద ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఎప్పుడూ కూడా నవేడేస్ షార్ట్కట్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ బిట్స్ మాత్రమే ఇస్తున్నాడు. ఎందుకంటే ఆడికి కూడా ఒకవేళ ఆ బిట్ మీద మనకు డౌట్ వచ్చింది అనుకోండి, దాన్ని రెఫర్గా కావాలంటే ఒక టెక్స్ట్ బుక్ కావాలి. సో టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్స్ మాత్రమే ఇస్తున్నాడు. మనం 9th క్లాస్లో ఉన్న టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి బిట్స్, చలనంపై ఉన్న బిట్స్ అన్నీ కవర్ చేద్దాం. ఇందులో చేయాలంటే ఫస్ట్ బేసిక్ పాయింట్స్ అండి. ఫస్ట్ 9th క్లాస్లో ఉన్నటువంటి బిట్ 2 స్టేషన్ల మధ్య దూరం రెండు స్టేషన్ల మధ్య దూరం 240 కిలోమీటర్లు అండి. ఈ దూరాన్ని పూర్తి చేయడానికి ఒక ట్రైన్కు 4 గంటల సమయం పట్టిందండి. అయినా ఆ ట్రైన్ స్పీడ్ ఎంత అనేసి మీటర్ పర్ సెకండ్ అని బ్రాకెట్లో ఇచ్చాడు.
అంటే ఇంత సింపుల్ లెక్క కూడా ఎందుకు చెప్తున్నారో అని అనుకుంటారు కదండి. జనరల్గా ఈ లెక్క చేసేస్తాము, కిలోమీటర్ పర్ అవర్లో వస్తుంది. కిలోమీటర్ పర్ అవర్లో వస్తుంది. ఆ వచ్చేటప్పుడు కిలోమీటర్ పర్ అవర్లో వచ్చేటప్పుడు టక్కన ఫస్ట్ ఆప్షన్లోనే కిలోమీటర్ పర్ అవర్లో ఆప్షన్ ఉంటుందండి. అది మనం పెట్టేస్తాం. జనరల్గా కాంపిటేటివ్ చదివే ప్రతి ఒక్కరిలో ఉండాల్సింది ఏంటంటే చూసుకొని పెట్టడం. మనం ఎంత వేగంగా లెక్క చేస్తామో అంతే యాక్యురసీతో మన ఆన్సర్ పెట్టేటప్పుడు ఆలోచించాలి. కిలోమీటర్ పర్ అవర్లో వచ్చిన ఆన్సర్ ఇక్కడ టక్కున ఉంటే అదే పెట్టేస్తాం. అలా కాకుండా మీటర్ పర్ సెకండ్లో మార్చడం. ఇప్పుడు 2 స్టేషన్ మధ్య దూరం ఎంత డిస్టెన్స్ ఇచ్చాడండి, మనకి లెక్క చేసేటప్పుడు వాడు ఏమి ఇచ్చాడో అది రాసుకోవాలి. డిస్టెన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ మనకు టైం ఇచ్చాడు 4 hours. మనకి సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే అందరికీ తెలిసిందని డిటిఎస్ బాక్స్ అంటాం కదా. డిస్టెన్స్ ఇస్తే డిస్టెన్స్ ఈక్వల్స్ టు టైం ఇంటూ స్పీడ్. అదే టైం కావాలనుకుంటే డిస్టెన్స్ బై స్పీడ్. అదే స్పీడ్ కావాలనుకుంటే డిస్టెన్స్ బై టైం. ఇవి షార్ట్ కట్స్ అండి. అంటే మనకు తెలిసిందే, ఈ విధంగా వేసుకుంటే మనకి ఎప్పటికీ గుర్తుంటుంది. మనకి ఏంటి డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. టైం ఇచ్చడానికి మనకు కావాల్సింది స్పీడ్. స్పీడ్ ఈక్వల్స్ అవుతుంది డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 240, టైం వచ్చి 4 hours. తీసుకుంటే 6 kmph అండి. 60 kmph 60 km/h. మన ఫస్ట్ ఆప్షన్లో 60 km/h అనేది ఉంటుంది. మనం చాలా తెలివైన కదా, ఫస్ట్ ఆప్షన్ పెట్టుకుని వచ్చేస్తాం. సో అది కాదండి, వాడు స్పెసిఫిక్గా మీటర్ పర్ సెకండ్ అని అడిగాడు. సో మనకి ఇక్కడ చెప్పుకున్నాం 60 km/hని మీటర్ పర్ అవర్లో మార్చాలంటే ఏం చెప్పుకున్నాము, 5/18తో గుణించాలి. 6 10ల 6 3ల. సో 50/3 మీటర్ పర్ సెకండ్. ఇదండి ఆన్సర్. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం అండి. ఇది కూడా ఇంతకుముందు చెప్పిన లెక్కలే సింపుల్గానే ఉంటుంది. ఒక కారు 50 km/h సరాసరి ఒడిలో ప్రయాణిస్తుంటే 75 kilometers దూరం ప్రయాణించడానికి ఆ కారుకు పట్టు కాలం నిమిషాలలో. కొన్ని కాంపిటేటివ్ చదివిన అందరూ చదువుతారండి. కొన్ని పాయింట్స్ పెట్టేయాలి, అది ఎవరు పడతాడో వాడికి జాబ్ వస్తుంది. ఇప్పుడు ఇది స్పెసిఫిక్గా నిమిషాల్లో అని ఇచ్చాడు. నెక్స్ట్ మనం ఎక్కడ ఆపేస్తామంటే ప్రాబ్లం చదవడం, ఈ లెక్క నాకు రాదు అని వాళ్ళు సింపుల్గా సరాసరి ఓడి అనేసరికి మన గుండెలు జారిపోతాయి. సో అలాంటివి పెట్టుకోకుండా సరాసరి ఓడి అనే వేగం గుర్తుపెట్టుకోండి. లెక్క ముందు చదవండి. ఒక కారు 50 km/h వేగంతో, అదే సరాసరి ఓడితో ప్రయాణిస్తుంటే 75 kilometers దూరం ప్రయాణించడానికి ఆ కారుకు పట్టుకాలం. ఆడేమన్నాడండి, సింపుల్గా స్పీడ్ ఇచ్చాడండి. 50 kilometers వెళ్తుందంట. ఎంత, 1 గంటకి. 1 గంటకి 50 kilometers 1 గంటకు వెళ్తుంది. అలాగే 75 kilometers ప్రయాణించడానికి కారు పట్టే కాలం అదే 75 kilometers. ఇప్పుడు తక్కువ, ఇది ఇలా ఎక్కువ కావాలి కాబట్టి ఎక్కువ బై తక్కువ. ఇప్పుడు 1 hour కదండి, 1 గంట. ఇప్పుడు 25 తోటి 25 3ల 25 2ల 3/2 గంటలు అన్నాడు. కానీ మనకి ఎలా నిమిషాల్లో కావాలి. ఎంత, గంటకి ఎంత, 60 నిమిషాలు. 2:30 90 నిమిషాలు అవుతుంది. ఓకే, లెట్స్ మూడవ ప్రాబ్లం. ఒక కణం S వ్యాసార్థం గల వృత్తాకార మార్గంలో తిరుగుతుంది. అయినా ఒక అర్ధ భ్రమణానికి చేసే దూరము స్థానవంశాల మధ్య నిష్పత్తి కొనుక్కోమన్నాడు. మీరు ఈ పదాలు చూసి భయపడిపోవద్దు. ఒక కణం S వ్యాసార్థం గల వృత్తాకార మార్గంలో తిరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వృత్తాకార మార్గం, వ్యాసార్థం S వ్యాసార్థం వృత్తాకార మార్గంలో తిరుగుతుంది. అంటే సగం లెక్క అయిపోయింది మనకి వేసరికి. అయినా ఒక అర్ధ భ్రమణానికి దూరము స్థానభ్రంశం మధ్య నిష్పత్తి కొనుక్కోమన్నాడు. సో మనకి దూరానికి స్థానభ్రంశానికి ముందు డిఫరెన్స్ తెలియాలి. సింపుల్ అండి, దానికి ఇప్పుడు ఏమైనా నిర్వచనాలు చెప్పవద్దు. డిస్టెన్స్ స్థానభ్రంశం. ఇప్పుడు ఇక్కడ ఒక బైక్ స్టార్ట్ అయ్యింది. మనం ఇలా ఈ బైక్ ప్రయాణిస్తే ఇక్కడికి వెళ్ళి ఆగిందండి. ఇలా వెళ్తే
ఇది దాని యొక్క స్థానభ్రంశం అండి. అంటే వెరీ షార్ట్ దూరం ఏదైతే ఉందో అదే స్థానభ్రంశం. తక్కువ లెంత్ ఇదిలా వెళ్తే దూరం ఎక్కువ, ఇలా షార్ట్గా వస్తే అది స్థానభ్రంశం అండి. తక్కువ దూరం ఏది ఉంటుందో అది దాన్ని మనం స్థానభ్రంశం అంటాం. దాని యొక్క మొత్తం లెంత్ కొలిసేటప్పుడు అది దూరం. మొత్తం ఇలా వెళ్తే ఇది దూరం. ఇక్కడ నుంచి ఇదైతే డిస్టెన్స్. సింపుల్గా ఎక్కడి నుంచి అయితే స్థానభ్రంశం. ఈ రెండు డిఫరెన్స్ తెలిసింది కదా. వాడు ఇచ్చిన లెక్కనే ఒక వృత్తాకార మార్గం తిరుగుతుంది, ఒక కణం తిరుగుతుంది, అది ఎస్ వ్యాసార్థం గల. సో మనకి మ్యాథ్స్లో అయితే ఓకే, కాకపోతే లేదు. అయినా ఒక అర్ధ భ్రమణం చేయడానికి దూరం కొనుక్కోవాలి ఫస్ట్ మనం. అయితే ఇక్కడ వ్యాసార్థం ఎస్ అంటే ఎక్కడి నుంచి కూడా అదే డిస్టెన్స్ ఉంటుంది. ఎక్కడి నుంచి ఇక్కడ ఎంత దూరమో ఎక్కడి నుంచి అదే దూరం. మ్యాథ్స్ వాళ్ళకి అయితే తెలిసిపోద్ది, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి తెలుసుకోండి. వృత్తం యొక్క పరిధికి మన సూత్రం తెలుసు. టూ పై ఆర్. ఎందుకు చెప్పానంటే ఇది ఎస్ఆర్ ఇలాగ వృత్తాకారంలో తిరిగిందంట, కణం ఇలా తిరిగిందంటే పరిధి దాని యొక్క చుట్టూ తిరిగిందానికి దేనికి వృత్త పరిధికి సమానం. తిరిగిందంటే వృత్త పరిధికి సమానం. వృత్త పరిధి 2 πr. కానీ వాడు ఏమన్నాడు, అర్ధ భ్రమణం అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు మాత్రమే. అర్ధ భ్రమణం అంటే ఇందులో సగం అర్ధ భ్రమణం. 2కి తీసిస్తే πr. అది దూరం. ఇది దేనికి సమానం అంటే దూరానికి సమానం. మనకి ఇంకా కావాల్సిన స్థానభ్రంశం. మనం జనరల్గా స్థానభ్రంశం ఎస్తో చూపిస్తాం. నేను చెప్పాను సింపుల్గా షార్ట్ దూరం ఏదైతే అదే స్థానభ్రంశం. ఇప్పుడు నేనేం చెప్పాను, ఒక సైకిల్ ఎక్కడ ఉంది, సైకిల్ ఎలా వచ్చేలా కలిస్తే ఇది దూరం. సింపుల్గా ఇదైతే దాని యొక్క స్థానభ్రంశం. సేమ్ దాని యొక్క స్థానభ్రంశం ఏమవుద్ది, ఇది ఒక ఎస్. సో ఎస్. ఇక్కడ వృత్తపరిధి πr అనేది 6 వ్యాసార్థం అయితే అది ఇక్కడ 6 కాదు కదా మన వ్యాసార్థం ఎస్. ఇక్కడ πs. ఇక్కడ ఇది వచ్చేసరికి స్థానభ్రంశం యొక్క డిస్టెన్స్ మొత్తం వచ్చేసరికి 2s. వీడేమన్నాడు సింపుల్గా దూరానికి స్థానభ్రంశానికి మధ్య నిష్పత్తి. దూరము స్థానభ్రంశం మధ్య నిష్పత్తి. దూరం అయితే πs, స్థానభ్రంశం అయితే 2s. ఎస్కి తీసేస్తే π/2. దీని యొక్క ఆన్సర్ π/2. దీని నిష్పత్తి అంటే π/2. ఎంత సింపుల్ చూడండి. అంటే మనం లెక్క చూడగానే వ్యాసార్థం అంటున్నాడు, వృత్తాకారం అంటున్నాడు, భయపడిపోతాం. సో వాడు ఏమి ఇచ్చాడో రాసుకుంటే సగం అయిపోయింది. సింపుల్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక మనిషి వృత్తాకార మార్గం చుట్టూ తిరుగుతూ 40 నిమిషాల్లో 20 భ్రమణాలు పూర్తి చేసి మొదటి స్థానాన్ని చేరుకున్నాడు. అయినా అతను పొందిన స్థానభ్రంశం ఎంత అని అడిగాడండి. ఇక్కడ లాజికల్గా గుర్తుంచుకోవాల్సిన వాడు స్థానభ్రంశం కోసం మనం ఏం మాట్లాడుకున్నామంటే షార్టేజ్ డిస్టెన్స్ ఏదైతే అదే స్థానభ్రంశం గుర్తుంచుకున్నాం. సింపుల్గా లెక్క చదువుతాం చూడండి. ఒక మనిషి వృత్తాకార మార్గం చుట్టూ తిరుగుతూ 40 నిమిషాల్లో 20 భ్రమణాలు పూర్తి చేసి అన్నాడు. ఎన్ని భ్రమణాలు అనేది చేయనియండి. మనం ముందు వృత్తాకార చుట్టూ వృత్తం వేసుకుందాం. 40 నిమిషాలు అంట 20 భ్రమణాలు పూర్తి చేసినట్టు. అంటే ఇక్కడ స్టార్ట్ చేసినట్టు అనుకుందాం. ఇలాంటి భ్రమణాలు ఒక 40 నిమిషాల్లో 20 భ్రమణాలు చేశాడండి. 20 భ్రమణాలు ఒక 40 నిమిషాలు చేసి మొదటి స్థానాన్నే చేరుకున్నాడు. ఇలా ఎంతసేపు అయినా తిరిగాడు. ఎక్కడ స్టార్ట్ చేసాడు అనుకోండి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా తిరిగి వచ్చి మళ్ళీ ఎక్కడికే చేరుకున్నాడండి. సో చేరుకున్నాడు. అయినా అతను పొందిన స్థానభ్రంశం ఎప్పుడు కూడా ఏంటంటే మధ్యలో ఎక్కడి నుంచి వెళ్ళాడో అక్కడే చేరుకుంటే స్థానభ్రంశం 0. ఎందుకంటే మనం ఏమనుకున్నాం, ఒక వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో అని అనేటప్పుడు దీని డిస్టెన్స్ అన్నాం, ఈ షార్ట్గా ఉండేది స్థానభ్రంశం అన్నాం. ఇదే స్థానభ్రంశం ఆ వ్యక్తి ఎక్కడ చేరుకున్నాం అనుకోండి, ఇదే స్థానభ్రంశం అవుద్ది. ఆ వ్యక్తి ఎక్కడ చేరుకుంటే ఇదే స్థానభ్రంశం అవుద్ది. ఎక్కడ చేరుకుంటే ఇదే స్థానభ్రంశం అవుద్ది. అది ఎక్కడ చేరుకుంటే ఇదే అవుద్ది. మరి ఎక్కడ చేరుకుంటే మరి ఉండదు. సింపుల్. ఎక్కడ చేరుకుంటే ఇదే అయ్యింది. ఇలా మాట్లాడితే ఎక్కడికి వెళ్ళాడో అక్కడికే వచ్చాడు. సో అక్కడ స్థానభ్రంశం అనేది లేదు. సింపుల్గా ఇలాంటి లెక్క. ఇది ప్రీవియస్ ఆర్ఆర్బీ గ్రూప్ డి బిట్ అండి. ఇది
సింపుల్ లాజిక్లో ఏమి ఇచ్చాడంటే దానికి 20 మనకేం చేస్తాం, ఏ లెక్కలు రాను మేము చేస్తామంటే 40 ఇచ్చాడు, 20 ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్లో ఏమని తెలుసా, 2 ఉంది. తర్వాత ఆప్షన్లో 800 ఉంది. మనం ఇందులో ఏదో 2 చూస్ చేసుకొని వచ్చేస్తాం. సో ఈ లాజికల్గా ఏమంటే స్థానభ్రంశం ఏంటంటే 0. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా, ఈ రెండింటి మీద స్థానభ్రంశం అంటే ఇక్కడికి ఎంత డిస్టెన్స్ వేస్తాం, ఇక్కడికైతే ఈ డిస్టెన్స్ అయితే ఎంత వేస్తాం, ఇక్కడైతే ఎంత డిస్టెన్స్ వేస్తాం. సో ఎక్కడికి వచ్చాడు కాబట్టి ఇక్కడ మనకి స్థానభ్రంశం లేదు, 0. ఆ విషయం తెలుసుకోవడానికి దాని మీద వాడు బిట్ ఇచ్చాడు, సబ్జెక్ట్ ఓరియంటెడ్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చాడు 0 అని, 0. అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, లాజిక్ అంతే. ఓకే, తర్వాత ప్రాబ్లంకి వచ్చేసరికి ఒక లోలకం $20 పూర్తి చేయుటకు 32 సెకండ్లు పట్టింది. 32 సెకండ్లు తీసుకున్నాను. అయినా ఆ లోలకం యొక్క ఆవర్తన కాలం సింపుల్ అండి. ఆవర్తన కాలం యొక్క ఓ ఫార్ములా, అంటే ఈ ఫార్ములా ఎలా వచ్చింది, ఏడు వచ్చింది, దాని మీద బిట్ ఏమి ఇవ్వడు, దానికోసం నేర్చుకుని మీకు ఉపయోగం లేదు. తర్వాత చెప్పమంటే తిరిగిపోట్లో చెప్తామండి. అదే సింపుల్గా ఆవర్తన కాలం T = పూర్తి చేయడానికి పట్టిన సమయము బై డోలనాల సంఖ్య. ఇది గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ఇవ్వకపోవచ్చు, కానీ సో మెనీ టైమ్స్ డిఎస్సికి ఇచ్చాడండి. సో మెనీ టైమ్స్ ఇచ్చాడు. లేటెస్ట్గా 2024 టెట్లో కూడా ఇచ్చాడండి. ఇది ఈ సూత్రం తెలియకే బిట్ తప్పించిన చాలామంది ఉన్నారు. ఆవర్తన కాలం T = పూర్తి చేయడానికి పట్టిన సమయం బై డోలనాల సంఖ్య. అయితే దీని యొక్క పూర్తి చేయడానికి పట్టిన సమయం ఎంత ఇచ్చాడంటే 32 సెకండ్లు ఇచ్చాడండి. డోలనాల సంఖ్య కూడా మనకి ఇచ్చాడు, 20 డోలనాలు. సింపుల్ అండి. మనకి ఒక సైడ్లో రఫ్గా చేసుకుంటే 21లో 20, 12 మిగిలింది, పాయింట్ పెట్టుకోండి. 26లో 120 ఎంత వచ్చిందంటే 1.6 సెకండ్స్. సింపుల్. ఇది తెలియక డిఎస్సిలో చాలామంది తప్పు పెట్టారు, జాబ్ పోయిన చాలామంది ఉన్నారు. సింపుల్గా ఈ పదాలు చూస్తే మనం ఈ లెక్కను విడిచిపెట్టి వెళ్ళిపోతాం. డోలనాలు అంటున్నాడు, ఇది ఆవర్తన కాలం అంటున్నాడు అనేసి. సింపుల్గా ఆవర్తన కాలం = పూర్తి చేయడానికి పట్టిన కాలం బై డోలనాల సంఖ్య. సింపుల్గా 32 సెకండ్లు పట్టింది, దాని డోలనాల సంఖ్య 20, దానికి భాగాహారం డివైడెడ్ బై చేసుకుంటే మనకు వచ్చేది 1.6 సెకండ్స్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం. గడియారంలో 6 పొడవు గల నిమిషాల ముళ్ళు 1 గంటలో ప్రయాణించు దూరం. సో దీనికి మన పెద్ద ప్రాబ్లం ఏంటంటే సింపుల్ ఏంటంటే గడియారంలో 6 పొడవు గల నిమిషాల ముళ్ళు 1 గంటలో ప్రయాణించు దూరం అన్నాడు. మనకంతా ఆడు భయపెట్టడానికే ఇస్తాడంటే లెక్కలు. సింపుల్ అండి. ఇప్పుడు గడియారంలో 6 పొడవు గల నిమిషాల ముళ్ళు అంటే గడియారం వేసుకుందాం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నిమిషాల ముళ్ళు పొడవు పెద్దగా ఉంటుంది, గంటల ముళ్ళు చిన్నగా ఉంటుంది. నిమిషాల ముళ్ళు అంటే 6 పొడవు. దీన్ని అంటే సింపుల్గా మనకు మ్యాథ్స్లో ఏం కనిపిస్తుందండి, ఇది ఒక వృత్తము, ఎక్కడి నుంచి ఏమవుతుంది, వ్యాసార్థం అవుద్ది. సో 6 వ్యాసార్థం గల వృత్త పరిధి అడిగాడు ఇంచుమించు. ఆడ మనకు ఓపెన్గా మనం మాట్లాడుకుంటే ఆ నిమిషాల ముళ్ళు అంట ఒకసారి భ్రమణం చేయుటకు దూరం అన్నాడు. అంటే ఎక్కడి నుంచి ఇలాగా చేశాడంటే ఒక భ్రమణం చేశాడు. అంటే మనకు లాజికల్గా ఏమర్థం అవుతుంది, వృత్త పరిధి, వృత్తం నుంచి ఇదంతలా వచ్చేసరికి వృత్త పరిధి అంటే 6 వ్యాసార్థం గల వృత్త పరిధి ఎంత అని అడిగాడు. దానికి మనం టెన్షన్ పడిపోతాం అనమాట. ఇప్పుడు సింపుల్గా ఏమంటే ప్రయాణించే దూరం కాబట్టి ఇది వృత్త పరిధికి సమానం. వృత్త పరిధికి సమానం. ఎందుకంటే మీకు లాజిక్ కూడా చెప్పాను. వృత్త పరిధి ఏంటంటే 2πr. అప్పుడు ఆ గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు 1 గంటలో ప్రయాణించే దూరం ఎంత అని అడిగితే 2πr దూరం అని చెప్పుకోవచ్చండి. అంతే సింపుల్గా ఇంత దూరం. ఆడ యూనిట్స్ మనకి ఇవ్వలేదు కాబట్టి ఇంత పొడవు అని చెప్పుకోవచ్చు, 2πr. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ది ఒక వస్తువు 8 మీటర్లు తూర్పు వైపుకు గాను ఉత్తరం వైపుకు 6 మీటర్లు కదిలినప్పుడు ఆ వస్తువు పొందిన స్థానభ్రంశ పరిమాణం ఎంత, అది మీటర్లో. మీకు తొలే చెప్పాను, కాంపిటేటివ్లో ఎవరు చదివినా సరే ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ ఎవడైతే తీసుకుంటాడో వాడిదే జాబ్. ఎందుకంటే మీటర్లోని స్పెషల్గా అడిగాడు, ఆడు ఇచ్చింది స్థానభ్రంశము. ఈ 2 ఆడు గుర్తుకొస్తే లెక్క మనం చూస్తూనే చెప్పేయచ్చు అనమాట. అదేమంటే ఇప్పుడు మనం సింపుల్గా వేసుకుంటే జనరల్గా ఇటు తూర్పు,
పడమర, ఉత్తర, దక్షిణ. ఒక వస్తువు ఒక వస్తువు తూర్పు వైపుకి 8 మీటర్లు, అలాగే ఇక్కడి నుంచి ఉత్తరం వైపుకు 6 మీటర్లు వెళ్ళిందంట. అయితే ఆ వస్తువు పొందిన స్థానభ్రంశం ఎంత అన్నాడు. మీకు ఇంతకుముందు మన స్థానభ్రంశం కోసం ఏది చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్తున్నాము. ఇప్పుడు ఒక వస్తువు ఎక్కడ ఉంది, ఇక్కడికి వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళేటప్పుడు ఆ వస్తువు యొక్క దూరం అవుతుందని చెప్పాను. ఇలా షార్ట్గా వెళ్ళిపోతే స్థానభ్రంశం అవుతుందని చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు ఈ వస్తువుకి ఇక్కడ నుంచి ఇలా వెళ్తే అది డిస్టెన్స్ అవుతుంది. అదే ఈ వస్తువుకి ఇలా సింపుల్గా ఇక్కడ చేరుకుంటే షార్ట్కట్గా ఎవరైనా చేరుకుంటే అది స్థానభ్రంశం అవుతుంది. ఆ విషయం మనం చెప్పుకున్నాం. సో ఇది 8, ఇది 6. ఇక్కడికి వెళ్ళేసరికి ఇది మనకి ఎలా కనిపిస్తుందంటే పైథాగరస్ సిద్ధాంతం, మ్యాథ్స్‌లోకి పైథాగరస్ సిద్ధాంతం అని కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది కర్ణం, ఇది భుజం, ఇది ఒక భుజం అనుకుంటే మనకి అందరికీ తెలిసిన సూత్రం ఏంటంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. మనం పుట్టినప్పటి నుంచి వింటున్నటువంటి ఫార్ములా అది. కర్ణం ఏమి ఇచ్చాడు, ఏమి ఇవ్వలేదు. కర్ణము స్క్వేర్ మనకు కావాల్సింది అదే. భుజం అంటే ఒక భుజం 6, ఇంకో భుజం 8. 6 స్క్వేర్ అంటే 36 అండి, 8 స్క్వేర్ అంటే 64, మొత్తం 100. ఇది కర్ణము స్క్వేర్. ఈ కర్ణము అలా ఉంచిస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 100. 100 అంటే 10. ఇవేంటంటే మీటర్లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా మీటర్లో వస్తుంది. ఈ కర్ణం అంటే ఏమది, స్థానభ్రంశం. అంటే మనకు కావాల్సిన స్థానభ్రంశం ఎంత, 10 మీటర్స్. సింపుల్. ఈ లెక్క చూడగల ఈ తూర్పు పడమర అన్నారు, స్థానభ్రంశం అన్నట్టు టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనకు నెక్స్ట్ లెక్క, నిశ్చల స్థితి నుంచి బయలుదేరిన ఒక వస్తువు సమత్వర్ణం ఏతో ప్రయాణిస్తుంది, అయినా ఆ వస్తువు 3వ సెకండ్లో ప్రయాణించిన దూరం ఎంత అన్నాడు. సమత్వర్ణం అండి, సమత్వర్ణంతో ప్రయాణిస్తుంది. ఒక వస్తువు నిశ్చల స్థితి నుండి బయలుదేరింది, ఒకే స్పీడ్తో సమత్వర్ణంతో ప్రయాణిస్తుంది, అయినా ఆ వస్తువు 3వ సెకండ్లో ప్రయాణించిన దూరం అన్నాడండి. సింపుల్గా ఈ 2 లెక్కలు ఏమి ఉండవు, మనకు ఉండే టెక్స్ట్ బుక్లో ఉండే ఒకే ఒక లెక్క ఉందండి. సింపుల్గా దీని ఫార్ములా చెప్పాలంటే మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో ఎక్కువ లెక్కలు ఉంటాయి. కాకపోతే మన 10th బేసిక్లో ఒకే ఒక లెక్క ఇచ్చాడు, ఇస్తే డైరెక్ట్ లెక్క ఇస్తాడండి. అయితే దీనికి సింపుల్గా ఒక ఫార్ములా ఉంది, Sn ఈజ్ ఈక్వల్స్ టు U ప్లస్ A ఇంటూ N మైనస్ హాఫ్. దాని యొక్క సూత్రం ఏంటంటే Sn ఈక్వల్స్ టు U ప్లస్ A ఇంటూ N మైనస్ హాఫ్. ఆడు మనకి ఏమి ఇచ్చాడు అంటే తొలి వేగము. ఒక వస్తువు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఏంటి, ఈ ఫస్ట్ వేగం ఎంత ఉంటుంది, 0. అది ఎంత స్పీడ్తో వెళ్తుందంట, త్వరణం అంట ఏ. మనం త్వరణం ఏతో చూపిస్తే వాడు ఏ ఇచ్చాడు, ఏ స్పీడ్తో వెళ్తుంది అనమాట. ఓకే, ఇక్కడ 3 సెకండ్లో ప్రయాణించిన దూరం అంటే ఎన్నో టర్మ్ 3వ సెకండ్లో ప్రయాణించిన దూరం అంటే టర్మ్ను మనం ఎక్కువగా దేంతో చూపిస్తామంటే N 3 అండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత మనకి ఇందులో ప్రతిక్షేపించిన ఆ సూత్రంలో ప్రతిక్షేపించిన U ఈజ్ ఈక్వల్ 0 ప్లస్ ఏ అంటే ఏ, N అంటే 3, హాఫ్కి హాఫ్. ఇప్పుడు ఏ ఇంటూ 6 మైనస్ 5/2. సింపుల్గా ఒకవేళ చెప్పాలనుకుంటే 3 6 మైనస్ 1/2, ఏ ఇంటూ 5/2. దీన్ని 5a/2. వాడు ఏమన్నాడు, ప్రయాణించిన దూరం అన్నాడు కాబట్టి దూరం ఎంత మీటర్లో ఇచ్చాడు, ఏమి ఇవ్వలేదు కాబట్టి సింపుల్గా వాడు సెకండ్లు అంటే మీటర్లో మనం కన్వర్ట్ చేసుకోవడం. ఇక్కడ సెకండ్లో ఇచ్చాడంటే డిస్టెన్స్ మీటర్లో ఉంటుందని అర్థం. 5a/2 మీటర్స్. సింపుల్గా ఏం లేదండి, నిశ్చల స్థితి నుంచి స్టార్ట్ అయ్యింది, ఏ త్వరణము, దాని యొక్క తొలి వేగం 0 అనుకున్నాము, త్వరణం ఏ అనుకున్నాము, ఎన్ని టర్మ్స్లో అన్నట్టు 3వ టర్మ్లో ఎంత. సింపుల్గా ఈ సూత్రం కానీ గుర్తుపెట్టుకుంటే మనకు ఒకే ఒక లెక్క ఉంది, ఇస్తే ఇదే ప్రాబ్లం ఇస్తాడు కంపల్సరీ. ఈసారి గ్రూప్ డీలో స్కోప్ ఉన్న లెక్క U ప్లస్ A ఇంటూ N మైనస్ హాఫ్. సో దీన్ని ప్రతిక్షేపించిన తర్వాత 5a/2 ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం. 6 మీటర్లు ఎత్తుగల భవనం పై నుంచి ఒక బంతిని పైకి విసిరారు. అది పై దిశలో అంటే అదే దిశలో 9 మీటర్లు ప్రయాణించింది ఆ పైన అంటే ఆ భవనం నుంచి. ఇంకా తరువాత వెళ్ళిన మార్గంలోనే తిరిగి భూమిని తాకింది, అయినా బంతి పొందిన స్థానభ్రంశము మరియు దూరము మీటర్లో. మీరేం టెన్షన్ పడిపోవద్దు, అక్కడ స్థానభ్రంశం అన్నాడు, మీటర్ల దూరం అన్నాడు, అవన్నీ చూద్దాం. వాడు ఇచ్చింది ప్రాబ్లం ఏంటంటే ఒక భవనం ఉందండి, ఇది భవనం.
ఈ భవనం నుంచి అంట ఒక బంతిని పైకి ఇసిరాడంట ఇక్కడ నుంచి. ఆ భవనం ఏంటంటే 6 మీటర్ల ఎత్తుగల భవనం. అది 6 మీటర్ల ఎత్తుగల భవనం. ఇక్కడ నుంచి ఒక బంతిని పైకి ఇసిరాడు. అంటే ఇక్కడ వరకు వెళ్ళింది. ఇక్కడ నుంచి 9 మీటర్లు వెళ్ళింది. ఇక్కడ నుంచి 9 మీటర్లు ప్రయాణించింది. వెళ్ళిన తర్వాత అదే మార్గంలో తిరిగి భూమిని తాకింది. ఇక్కడ వరకు చేరుకుంది కదండి. ఈ మార్గం నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ అదే మార్గంలో డైరెక్ట్గా వచ్చి భూమిని తాకిందండి. డైరెక్ట్ భూమికి వచ్చి తాకింది. అయినా బంతి పొందిన స్థానభ్రంశం ఎంత అని అడిగాడు. ఇక్కడ బంతి పొందిన స్థానభ్రంశం చూసుకుంటే సింపుల్గా స్థానభ్రంశం ఏంటనుకున్నాం, షార్ట్ దూరం ఏదైతే ఉందో అదే దాని యొక్క స్థానభ్రంశం అవుతుంది. ఇక్కడ 6 మీటర్ల దూరం ఏంటంటే ఇక్కడికి వెళ్ళిపోయాడు. 6 మీటర్లు ఇక్కడ నుంచి ఇసిరాడు బంతిని. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ సేమ్. ఇక్కడ నుంచి మళ్ళీ అదే దూరంలో మళ్ళీ ఇక్కడికి వచ్చింది అనమాట. సో స్థానభ్రంశం 0, ఇక్కడ వరకు 0. ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ అయిన వస్తువు మళ్ళీ ఇక్కడికి వస్తే దాని యొక్క స్థానభ్రంశం 0 అని చెప్పుకున్నాం మన గతంలో. సో ఇక్కడ స్టార్ట్ అయిన బంతి విసిరిన తర్వాత మళ్ళీ అదే బంతి అక్కడ అదే దూరంలో వచ్చింది ఇక్కడ వరకు 0. కానీ ఇక్కడ నుంచి మళ్ళీ భూమిని తాకింది. భూమిని తాకినప్పుడు ఇక్కడ ఈ డిస్టెన్స్ ఎంత, 6. సో మనకు స్థానభ్రంశం ఏమైనా వచ్చిందంటే 6 మీటర్స్. స్థానభ్రంశం ఏమొస్తుందంటే 6 మీటర్స్. ఎలా వచ్చిందో కూడా తెలుసు. ఇక్కడ నుంచి విసిరిన అదే మార్గంలో వచ్చింది, భూమిని తాకింది. కానీ విసిరి ఇక్కడికి వచ్చినంత వరకు 0. కానీ ఎక్కడి నుంచి ఇక్కడ భూమిని తాకిందే అది మాత్రం స్థానభ్రంశం 6 మీటర్స్. మనకి స్థానభ్రంశం అనేది క్లియర్. సో ఇప్పుడు డిస్టెన్స్ అని మనం ఏం చెప్పుకున్నామండి, ఒక వస్తువు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిందంటే అది ఎలా ప్రయాణించిందో అదంతా డిస్టెన్సే. ఇప్పుడు ఈ వస్తువు ఇక్కడ ఉందండి, ఒక అబ్బాయి కొద్ది తెంగరుడు ఇలా వెళ్తున్నాడు, ఇలా అనుకుని వెళ్తున్నాడు. సో ఇదంతా డిస్టెన్సే. ఇలా ఎన్ని ఊపులు ఇవన్నీ కూడా డిస్టెన్సే. సో ఇక్కడ కూడా ఒక బంతి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ 9 మీటర్లు ప్రయాణించింది. మళ్ళీ అదే బంతి మళ్ళీ ఎక్కడికి వచ్చింది, అదొక 9 మీటర్లు. మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ భూమిని చేరుకుంది, అదొక 6 మీటర్లు. సో ఎంత, 9, 9, 18, 18, 6, 24 మీటర్లు. సింపుల్గా మీకు అర్థం అవ్వడానికి ఈ డ్రాయింగ్స్ అనేది వేసాను. అదే దూరము డిస్టెన్స్ ఈక్వల్స్ టు మనం లాజికల్గా మాట్లాడుకుంటే ఇక్కడి నుంచి ఇసిరాడు కాబట్టి 9 మీటర్లు. మళ్ళీ అదే దూరం ఇక్కడ ప్రయాణించింది కాబట్టి 9 మీటర్లు. ఇక్కడ నుంచి భూమిని తాకింది కాబట్టి భూమికి అంటే ఈ భవనం నుంచి భూమికి వెళ్తే 6 మీటర్లు. టోటల్ 24 మీటర్లు. చూసారా, స్థానభ్రంశానికి డిస్టెన్స్. ఆడి ఉద్దేశం ఏంటంటే నీకు స్థానభ్రంశానికి దూరానికి తేడా తెలుసా లేదా నేను టెస్ట్ చేస్తున్నాను అనమాట. సింపుల్గా స్థానభ్రంశం అంటే సింపుల్ తేల్చుకోవడం, డిస్టెన్స్ అంటే ఇది మొత్తం డిస్టెన్స్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్లో ఎక్కువ మనకి అడిగే సోర్సెస్ ఉందన్నమాట. ఒక సరస్సులో నిశ్చల స్థితి నుంచి బయలుదేరిన ఒక మోటారు బోటు 30 మీటర్/సెకండ్ స్థిర రేటుతో, అంటే 30 మీటర్/సెకండ్ అంటే త్వరణం అండి, స్థిర రేటుతో 8 సెకండ్లు ప్రయాణించింది. 8 సెకండ్లు అయినా ఈ బోటు ఈ సమయంలో బోటు ప్రయాణించిన మొత్తం దూరం ఎంత అని అడిగాడు. మీరేం కంగారు పడిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు మనకి ఏమి ఇచ్చాడో అవి రాసుకోండి. నిశ్చల స్థితి నుంచి బయలుదేరిందండి, దాని తొలి వేగం ఎంత అవుతుంది, 0. తొలి వేగం u = 0. 30 మీటర్/సెకండ్ స్థిర వేగంతో వెళ్తుంది, అంటే త్వరణం అండి. అది త్వరణం a = 30. అలాగే 8 ఎంత టైం పడుతుంది, 8 సెకండ్లు. 8 సెకండ్లు అంటే ఏంటంటే టైం, అంటే సమయం. 8 సెకండ్లు అయినా ఇది బోటు ప్రయాణించిన మొత్తం దూరం డిస్టెన్స్ ఈక్వల్స్ టు మనం ఎస్ అని అనుకుంటాం. జనరల్గా ఎస్ అనుకుంటే మన ఇష్టమే ఏదైనా అనుకోవచ్చు ఎస్. అయితే మనకి ఈ లెక్కలు చెప్పే దానిలో ఎక్కువగా ఎలా అడుగుతాడంటే ఒక 3 ఫార్ములాస్ ఉంటాయండి మనకి, చలన సమీకరణాలు అంటారు. v = u + at, s = ut + ½ at², v² - u² = 2as. ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీటి కోసం ఇవి ఎలా వచ్చాయి ఏంటంటే థియరీ పోర్ట్ నేర్చుకుని 7 మార్కులకు వచ్చినాయి మనకి ఇవ్వడు కాంపిటేటివ్లో. ఈ 3 కానీ గుర్తుంచుకుంటే v = u + at,
ఎస్ ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ 2as. ఇవి 3 గుర్తించుకుంటే ఇందులో మనకి ఏమి ఇచ్చాడు ఈ లెక్క సింపుల్గా చేయొచ్చు. ఇందులో మనకి ఏమి ఉన్నాయి ఒకసారి గుర్తించుకోండి, UATS. ఇక్కడ అన్నిటిలో ఏమన్నా చూసుకోండి, వి ఉంది, యూ ఉంది, ఏ ఉంది, టీ ఉంది, కానీ ఎస్ లేదు. అంటే మన డిస్టెన్స్ కొనుక్కునే సోర్స్ దీనిలో లేదు. సో దీన్ని పక్కన పెట్టేయండి. ఇక్కడికి వచ్చేసరికి వి ఉంది, వి లేదు, అందులో యూ మాత్రమే ఉంది, వి లేదు. సో దీన్ని కూడా పక్కన పెట్టేయండి. ఇక్కడికి వచ్చేసరికి ఎస్ అంటే డిస్టెన్స్ అండి, ఎస్ ఉంది అంటే మనం కనుక్కోవాల్సింది ఇదే. అక్కడ యూ ఉంది, టీ ఇచ్చాడు, ఏ ఇచ్చాడు, టీ ఇచ్చాడు. సో ఈ సూత్రం మనకి సూటబుల్. సో దీన్ని తీసుకుంటే ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఇవి ఎంతండి మనం ప్రతిక్షేపించుకుంటే 0 ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఏ అంటే 30, టీ అంటే 8. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ 0. 2 4 3 4 12 120. 3 4 120 కదా, 120. ఇది స్పీడ్ కదా, ఇది దూరం కదా, దూరం ఏంటంటే మీటర్లు అవుతుందండి. ఎందుకంటే మనకు సెకండ్స్లో టైం ఇచ్చాడు కాబట్టి మీటర్లు, 120 మీటర్స్. సింపుల్ లెక్క చూడగానే మనకి భయపడదు. ఇక్కడ టైం 8 సెకండ్లు ఇచ్చాడు, అయిపోయింది 120 మీటర్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం. 40 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తున్న ఒక కారు బ్రేకులు వేసిన తరువాత 8 మీటర్ల దూరం ప్రయాణించి ఆగినది. అంటే కారు ఆపాలనుకున్నాడు, ఆ బ్రేక్ వేసిన తర్వాత కూడా ఆగలేదు, కొద్ది దూరం వెళ్ళి ఆగింది. అయినా ఈ సమయంలో ఆ కారు పొందిన రుణత్వరణం ఎంత? స్పీడ్గా వెళ్తున్న కారుని మనం ఆపేస్తాం అనమాట. ఆపేసరికి దానికి ఆ త్వరణం ఒకే ఫ్లోలో వెళ్తుంది. ఆ త్వరణం ఒకసారి ఆపేసరికి దాని రుణత్వరణం ఏర్పడుతుంది. ఆ రుణత్వరణం ఎంత అని అడిగాడు. సో ఇలా చెప్తాండి, ఈ రుణత్వరణం అంటే మనకెందుకు ఇవి అనేసి ఆ లెక్క మనం స్కిప్ చేసుకు వెళ్ళిపోతాం. సింపుల్ అండి, సింపుల్. అంటే మనతో ఇంతకుముందు ఏం చెప్పుకున్నామంటే 3 సూత్రాలు అని చెప్పుకున్నాం. ఏంటంటే వి ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ. నెక్స్ట్ ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఈ 3 ఫార్ములాలు కాంపిటేటివ్ చదువుకునేవారు కంపల్సరీ మైండ్లో అర్ధరాత్రి 12 వేసి అడిగినా చెప్పేసినట్టు ఉండాలి. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ 2as. వాడు మనకి ఏమి ఇచ్చాడు, 40 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తున్న కారు. ఫస్టే మన యొక్క తొలి స్పీడ్ ఇచ్చాడు అనమాట, తొలి వేగము యూ ఈజ్ ఈక్వల్స్ టు 40 మీటర్ పర్ సెకండ్. సో కారు బ్రేకులు వేసిన తర్వాత 8 మీటర్ల దూరం ప్రయాణించింది. అయినా ఈ సమయంలో కారు పొందిన రుణత్వరణం ఎంత అన్నాడు. రుణత్వరణం మనకు కావాలి. బ్రేకులు వేసిన తర్వాత ఎంత దూరం ప్రయాణించిందంటే 8 మీటర్ల దూరం ప్రయాణించింది. దూరం అంటే మనం ఏమనుకో ఎస్ అనుకున్నామండి. దూరం అనుకుంటే మనం ఎస్ అనుకున్నాం. ఎస్ ఎంత ఇచ్చాడు, 8 మీటర్లు. ఇక్కడ ఈ కారు ఆగినది, అయినా ఈ సమయంలో ఆ కారు ప్రయాణించిన రుణత్వరణం ఎంత అన్నాడు. తుది వేగము వెళ్ళి ఇక్కడ ఏం చేసింది, కారు వెళ్ళి ఆగిపోయింది. 8 దూరం ప్రయాణించి కారు చివరికి వెళ్ళి ఆగిపోయింది. ఆగిందంటే అక్కడితో వేగం ఆగిపోయింది. తుది వేగం ఎంత, 0 మీటర్ పర్ సెకండ్. 0 కాబట్టి అవి ఎక్కర్లేదు. ఇక్కడ మనకి ఇంకేముంది, త్వరణం ఏం కావాలంటే రుణత్వరణం కావాలంటే త్వరణం కావాలి మనకి. ఆ రుణత్వరణం అని అంటే మనకు మైనస్లో రావాలండి ఆన్సర్. సో ఇప్పుడు మనకి ఇచ్చింది యూ ఇచ్చాడు, ఎస్ ఇచ్చాడు, వి ఇచ్చాడు, ఏ ఇచ్చాడు. ఫస్ట్ సూత్రం చూసుకుంటే వి అంటే వి ఉంది, యూ ఉంది, ఏ కొనుక్కోవాలి, టీ లేదు. సో ఈ ఫార్ములా మనకు వద్దు. నెక్స్ట్ది ఎస్ ఉంది, యూ ఉంది, టీ లేదు. సో ఈ ఫార్ములా మనకు సెట్ అవ్వదు. ఇప్పుడు మిగిలిపోయింది ఈ సూత్రమే, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as. వి అంటే ఎంత అండి, 40 స్క్వేర్ కాబట్టి 40 ఇంటూ 40. సారీ అండి, వి అంటే తుది వేగం 0 హోల్ స్క్వేర్ మైనస్ యూ అంటే 40 ఇంటూ 40 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఏనే మనకు కావాలి.
ఎస్ అంటే 8. ఇక్కడ ఏంటి 40 × 4 16 అంటే 1600 మైనస్ 1600 ఈజ్ ఈక్వల్స్ టు 2 8 16 ఏ 16 1 1600. సో దేర్ ఫోర్ దీని నుంచి ఏ ఈజ్ ఈక్వల్స్ టు -100. మైనస్ వచ్చిందంటే దీని అర్థం ఏంటంటే రుణత్వరణము. ఏ త్వరణం ఇది? రుణత్వరణము. మనకు అడిగింది కూడా రుణత్వరణం ఎంత అడిగింది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు రుణత్వరణం ఎంత అంటే -100 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ త్వరణం కాబట్టి. అదండి సింపుల్గా అర్థమైంది కదా. వాడు ఏమి ఇచ్చాడో అలా రాసుకున్న తర్వాత ఈ సూత్రం ఏ సూత్రం అయితే మనకు యూజ్ అవుతుందో ఆ సూత్రం ప్రతిక్షేపించడమే. ఆడు ఈ వేగము ఆగినది లేకపోతే రుణత్వరణము బ్రేకులు వేసాడని చెప్పగానే మనకి ఇంకా బ్రేకులు పడిపోతాయి. సో ఏంటంటే ఆ బ్రేకులు అర్థం చేసుకోకుండా సింపుల్గా మనకు ఏమి ఇచ్చాడో ముందు రాసుకుంటే ధైర్యం డేర్ చేయాలి. డేర్ చేసామంటే లెక్క చేసేయచ్చు. సింపుల్ అండి. నెక్స్ట్ కాంపిటేటివ్ చదువుకుని ఎవరైనా ఉంటే కొద్దిగా ఆ లెక్క చేసేటప్పుడు పూర్తిగా లెక్కను ఒకసారి చదవండి. ముందు లెక్క అనే భయం విడిచిపెట్టేయండి. లెక్క చదివామనుకోండి మనకు సగం వచ్చేస్తుంది. మనం చదువుతున్నప్పుడు రెండోసారి చదివితే వచ్చేస్తుంది. సో వాడు ఏమి ఇచ్చాడో ఆ సైడ్ రాసుకోండి. ఒక పేపర్లో రాసుకున్న తర్వాత సగం వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ ఫామ్లో సింపుల్ ఎవరు ఇదే చెప్తారు ఇలాగే చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, మనకి 9th క్లాస్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో చలనంపై ఉన్నటువంటి లెక్కలు ఓన్లీ 9th క్లాస్లో ఉన్నాయండి. ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓన్లీ 9th క్లాస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను కవర్ చేయడం జరిగింది. 9th క్లాస్లో ఇవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకవేళ మనకు అక్కడ బిట్ ఇచ్చినా సరే వీటి మీద ఇస్తాడు. ఇదే స్కోప్. ఓన్లీ చలనం మీద ప్రాబ్లమ్స్ అయ్యాయండి. ఇంకా రిమైనింగ్ ఉన్నాయి పని శక్తి మీద వీటిలన్నిటి మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది నెక్స్ట్ పార్ట్లో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ సార్ పేరు రామారావు సార్, పంచాయత్ సెక్రటరీగా పనిచేయడం జరుగుతుంది. ప్రస్తుతం డిఎస్సికి ప్రిపరేషన్, దాంతోపాటు గ్రూప్ 2 కూడా లాస్ట్ టైం రాయడం జరిగింది. ప్రీవియస్గా జరిగింది కదా February 23rd. అందరూ కూడా మంచి స్కోర్ చేయడం జరిగింది. క్లియర్ రైట్. అలాగే పార్ట్ 2 వీడియో నెక్స్ట్ చేస్తారు సార్ కూడా. సార్ కంటిన్యూ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.